అవకాశం ఇచ్చాను అనుకుంటున్నా గురించి వచ్చేసి నేను పరమశివునికి ధన్యవాదాలు చెప్తున్నాను గురించి, నా గురువులకు ధన్యవాదాలు చెప్తున్నా. సో ఇలాంటి అవకాశం రావడం అనేది జీవితంలో ఇది సెకండ్ టైం గురించి. సో హ్యాపీ గురుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్, మీ అందరికీ వెల్కమ్. ఈ రోజు నా టెస్ట్ మ్యాన్ వినడానికి ఎవరైతే వచ్చారో అందరికీ వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు శ్రీనివాస్. నేను ప్రెసెంట్గా టోపాజ్ లెవెల్ ఫినిష్ చేసుకొని ఎమరాల్డ్ దగ్గరలో ఉన్నా సార్. టుడే ఈజ్ ద బెస్ట్ డే ఇన్ అవర్ లైఫ్. సో ఎందుకోసం అని చెప్పేసి అంటే ఈ జీవితంలో మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది సార్. ఎందుకోసం అని చెప్పేసి అంటే మన గురించి మన టీం ముందర మనం చెప్పుకోవడం అనేది ఒక గొప్ప విషయంగా నేను భావిస్తా గురించి. ఎందుకోసం అని చెప్పంటే చాలా మంది మా ద్వారా ఇన్స్పిరేషన్ కావచ్చు, వాళ్ళు మిస్టేక్స్ ద్వారా ముందుకెళ్ళొచ్చు అన్నట్టు. సో అలాంటి అవకాశం నాకు ఇచ్చిరు. సో దయచేసి అందరూ మంచి గుడ్ నెట్వర్క్లో ఉంటారని ఆశిస్తున్నా నేను. సో ఇక్కడ చూడండి సార్, ఒక సేయింగ్ ఉందన్నట్టు. ఇది ఏంటంటే అచ్చా సునోగి నహి అచ్చా కరోగి కైసే, अच्छा सोचेगी नहीं अच्छा करोगे कैसे, अच्छा करोगी नहीं अच्छा बनोगे कैसे. సో అచ్చా बनने के लिए अच्छा सुनना पड़ता है. సో చూడండి సార్, ఇక్కడ అర్థం ఏమిటో చాలా మందికి. సో అందరు వచ్చేసి పర్ఫెక్ట్గా ఎంటర్ అని చెప్పి అనుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూడండి సార్, అవర్ గ్రేట్ కంపెనీ సేఫ్ షాప్. ఒకసారి బిగ్ క్లాప్ సార్. సేఫ్ షాప్ అనేది ఒక సముద్రం సార్. సముద్రంలో వచ్చేసి నేను ఒక చిన్న చేప పిల్లలా భావిస్తున్నా గురించి. సో చాలా మంది వచ్చేసి నా టీంలో కూడా చాలా మంది సేఫ్ షాప్లో కొందరు వచ్చింది సార్. వాళ్ళు వచ్చేసి నార్మల్ ఒక గ్లాస్ తీసుకొని వస్తే గ్లాస్ నిండిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అన్నట్టు. సో కొందరు మగ్గు తీసుకొని వచ్చిర్రు, ఆ మగ్గు నిండిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గురుజీ. సో నేనైతే గురుజీ సేఫ్ షాప్ నుండి డైరెక్ట్ నా ఇంటికి పైప్ లైన్ వేయడానికి వచ్చిన గురుజీ. ఆ పైప్ లైన్ వేస్తున్న జర్నీలో సేఫ్ షాప్లో జస్టీర్ గురించి ఒక మాట అయిపోయింది కదా గురుజీ. నాకు డైమండ్ ఫంక్షన్లో చెప్పింది గురుజీ, బట్ నేను ఇప్పుడు చెప్తున్నా గురుజీ. నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయినా, ఎప్పుడో డైమండ్ ఫంక్షన్ చూసిన తర్వాత భవిష్ గురుజీది. సేఫ్ షాప్లో డైమండ్ కావడానికి 10 సంవత్సరాలు పట్టినా కానీ 100% నిలబడదా గురుజీ. నా లైఫ్ అనేది మొత్తం సేఫ్ షాప్ అంకితం గురుజీ. చూడండి గురుజీ, ఇలాంటి గత 20 సంవత్సరాల నుండి సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉన్న గ్రేట్ కంపెనీ. చాలా మందికి ఏం డౌట్ వస్తుందని చెప్పంటే, మేము ఫీల్డ్లో వెళ్తున్న టైంలో వాళ్ళు అంటారంటే కంపెనీ ఉందా నిజంగా అని చెప్పేసి. అందుకోసం ఇక్కడ ఫోటో కూడా డిస్ప్లే చేయడం జరిగింది గురుజీ. మేము విజిట్ చేసి వచ్చినాం. సో మన కంపెనీ అంత గొప్ప కంపెనీ. సో ఇలాంటి గొప్ప కంపెనీలో ఉన్నాం. సో ఇలాంటి గొప్ప కంపెనీని ముందు తీసుకెళ్ళి నడిపిస్తున్న ద గ్రేట్ డైరెక్టర్స్, వీళ్ళు వరల్డ్ ఫేమస్ డైరెక్టర్స్. వీళ్ళందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పండి సార్. అండ్ క్లాప్స్, బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీళ్ళు వచ్చేసి చూడండి సార్, ఎంత చిన్న ఆలోచనే, బట్ ఆ చిన్న ఆలోచన వచ్చేసి సామాన్యుని కూడా కోటీశ్వరులైన గొప్ప ఉద్దేశంతో కంపెనీ స్థాపించినప్పటి నుండి కలిసికట్టుగా ముందు తీసుకెళ్తున్నారు. మనకు ఎలాంటి చిన్న ప్రాబ్లం రాకుండా ముందు తీసుకెళ్తున్నారు అని చెప్పంటే ఎంత గొప్ప ఆర్గనైజేషన్లో మనం ఉన్నాం ఒకసారి ఆలోచించుకోండి సార్. అలాంటి గ్రేట్ కంపెనీలో ఉన్నాం. అలాంటి గ్రేట్ కంపెనీకి వచ్చేసి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా గురుజీ. సో అదేవిధంగా సార్, కంపెనీలో జాయిన్ అయితే మరి సరిపోదు, బట్ మనకి గైడ్ చేసే వ్యక్తులు కావాలి, అవునా కదా. సో అలాంటి వరల్డ్ గ్రేటెస్ట్ మెంటర్షిప్లో ఉన్నాం సార్. అలాంటి గ్రేటెస్ట్ గురువులు అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ గురువు లేకపోతే అసలు మనం ముందుకు వెళ్ళలేం సార్. చూడండి, గురువు అని చెప్పేసి గురువు ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అంటే, గురువు అనేది ఒక చిన్న రియల్ స్టోరీ సార్. ఇది స్టోరీ కాదు, రియాలిటీలో జరిగింది. సచిన్ టెండూల్కర్కి వచ్చేసి అతని మెంటర్ వచ్చేసి రమాకాంత్ అచ్రేకర్ సార్. రమాకాంత్ అచ్రేకర్ దగ్గర 3 శిష్యులుగా ఏరుతారు సార్ ఒకే టైంలో. ఒకటి వచ్చేసి అనిల్ గౌరవ్, అండ్ ఇంకోటి రాబిన్ సింగ్, అండ్ ఇంకోటి ఏదని చెప్పంటే సచిన్ టెండూల్కర్. ఇతను వచ్చేసి వీళ్ళు 3 ఒకటే ప్లేస్లో చేరుతారు, ఒకే టైంలో ఏరుతారు. వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి అంటే, వీళ్ళకి వచ్చేసి కోచ్ అనేది ఒకటే వ్యక్తి. బట్ వచ్చేసి ఇక్కడ అనిల్ గౌరవ్ వచ్చేసి అతని చిన్న పర్సనల్ అలవాట్ల వల్ల, అతని యాటిట్యూడ్ చేంజ్ చేసుకోకపోవడం వల్ల అతను వచ్చేసి బెస్ట్ క్రికెటరే. అందరికంటే ఇప్పుడు లీస్ట్ కండిషన్లో ఉన్న వ్యక్తి సచిన్ టెండూల్కర్. బట్ అనిల్ గౌరవ్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఆడే వ్యక్తి. అతను కొంచెం యాటిట్యూడ్ అనేది కరెక్ట్ ఉండకపోవడం వల్ల అతను వచ్చేసి క్రికెట్కి సెలెక్ట్ కాకుండా వెళ్ళిపోయింది సార్. సెకండ్ పర్సన్ వచ్చేసి వినోద్ కాంబ్లీ వచ్చేసి కొన్ని సెలెక్షన్ జరగడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత అతనికి వచ్చేసి కొంచెం అవకాశాలు వచ్చినా కానీ అతను వచ్చేసి మిస్ చేసుకోవడం వల్ల అతను కూడా టీం నుండి వెళ్ళిపోవడం జరిగింది. అదే లాస్ట్ అండ్ లీస్ట్ కండిషన్లో ఉన్న వ్యక్తి సచిన్ టెండూల్కర్ వచ్చేసి అతను ఆ గురువు ఏ చెప్తే అది విన్నాడు సార్. ఎందుకోసం అని చెప్పేసి అతనికి తెలియదు మొత్తానికి. సో పర్ఫెక్ట్గా గురువు మాట వినడం వల్ల ఇప్పుడు వచ్చేసి ప్రపంచానికి గాఢగా మిగిలింది సార్. సో మన గురువులు అనే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. సో చూడండి సార్, ఇక్కడ ప్రపంచంలో ఏ గురువునైనా సరే ఎంచుకున్నా సరే గురువు ముందట
100% శిష్యుడు వచ్చేసి బలశాలి అయినా కానీ గురువే సార్. చూడండి, రమాకాంత్ రాజశేఖర్కు పద్మశ్రీ అవార్డు లేదు, బట్ అయినా కానీ సజ్జన్ గారు ఉంది. సో ఆ విధంగా వచ్చేసి గురువు అనేది ఇంపార్టెంట్ ఉంటుంది సార్. మనం ఇన్ని సంవత్సరాలుగా సక్సెస్ అయ్యేది ఉంటే, లైఫ్ లో సక్సెస్ అయ్యేది అని చెప్పంటే ఎప్పుడు అవుతుంది సార్? కాలేదు అని చెప్పేసి అంటే మనకు ఒక గురువు అనే వ్యక్తి లేకపోవడం వల్ల 100% ఈ విధంగా జరిగింది సార్. సో మనకి ఇప్పుడు మనకు షేప్ షాప్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మెంటర్షిప్ దొరుకుతుంది సార్. మన గురువు చెప్పే మాటలు విందాం. గురువు ఏ విధంగా చెప్తే గుడ్డిగా నమ్మేసేయండి సార్. గురువు చెప్తాడు కదా, గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టుగా. సో 100% మనం గురువుని గుడ్డిగా నమ్మేసామని చెప్పేసి అంటే మన ఫ్యూచర్ అనేది సేఫ్ సార్ ఈ సేఫ్ షాప్ బిజినెస్ లో. చూడండి ఆ విధంగా నన్ను ముందు తీసుకొస్తున్న గ్రేట్ మెంటర్ సార్ వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ వస్తారు బిగ్ క్లాప్ సార్. సో మై సెల్ఫ్ దుర్శెట్టి శ్రీనివాస్, చదువుకోవడం అనేది ఎడ్యుకేషన్ సార్. బిఏ ఎడ్యుకేషన్ కంప్లీషన్ చేసినాం కరీంనగర్ అండ్ తెలంగాణ నుండి బిలాంగ్ చేస్తాం సార్. ప్రెసెంట్గా వచ్చేసి నేను ఫ్యామిలీ తిరుపతి షిఫ్ట్ చేయడం జరిగింది సార్. చాలా మందికి డౌట్స్ ఉండే సార్. ఇన్ కేస్ మా ఫ్యామిలీలో కూడా చాలా మందికి డౌటే, ఇతనేంది నేను వచ్చేసి ఇక్కడ కరీంనగర్లో ఉంటుండే బట్ తిరుపతి షిఫ్ట్ చేస్తుండు, ఇది ఏంది అని చెప్పేసి అర్థం కాలేదు సార్. నాకు కూడా విషయం ఏంటని చెప్పంటే నాకు నమ్మకం ఉంది, బట్ నా అప్లైన్ ఏం చెప్పిండు, టైగర్ నువ్వు ఫ్యామిలీ తిరుపతి షిఫ్ట్ అయ్యని చెప్పేసి అంటే 100% నేను గుడ్డిగా 100% చేసేసి సార్. ఎందుకోసం అని చెప్పేసి అంటే నా అప్లైన్ తెలుసు, నా ఫ్యూచర్ అనేది నా ఫ్యూచర్ సెట్ చేసే బాధ్యత నా అప్లైన్ దగ్గర ఉంది గురూజీ. సో నా అప్లైన్ ఎప్పుడో సబ్మిట్ అయిపోయినా గురూజీ నాకు ఒక మాట ఇచ్చి ఏందని చెప్పేసి అంటే, టైగర్ నేను ఏ లెవెల్ వరకు అయితే 100% నాతో ఉండు, నేను తీసుకెళ్లే బాధ్యత నాదని చెప్పేసి అంత గొప్పగా మాట ఇవ్వడం వల్ల అలాంటి గురువులతో నేను జర్నీ చేస్తున్నా గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూడండి గురూజీ, నేను కూడా నార్మల్ ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ చెప్పుకోవడానికి పూర్ అని చెప్పలేం కానీ, బట్ పూర్ ఫ్యామిలీ నుండి వచ్చాను గురూజీ. సో నార్మల్ గా చూడండి సార్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు కనబడుతుంది 1994లో అప్పుడు చదువుతున్న టైంలో కూడా నేను ఇది మా వర్క్షాప్, ఈ వర్క్షాప్ లో వర్క్ చేస్తూ కూడా నేను చదువుకోవడం జరిగింది సార్. సో ఆ విధంగా నేను చదువు పైన కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల 10th క్లాస్లో ఫెయిల్ కావడం జరిగింది. ఆ విధంగా ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేరే టౌన్ కు షిఫ్ట్ చేయడం జరిగింది మన ఫాదర్ వాళ్ళ రిలేషన్ లో. సో వాళ్ళ ఇంట్లో ఉంటూ నేను చదువుకోవడం జరిగింది సార్. వాళ్ళ ఇంట్లో ఉంటే కూడా నాకు అప్పుడు అర్థమైంది సార్, ఒక విషయం నేర్చుకున్నా వాళ్ళ ఇంటి ద్వారా, నా పిల్లల్ని వచ్చేసి 100% వేరే వాళ్ళ ఇంట్లో పెంచకూడదు అని చెప్పి తెలుసుకున్నా గురుజీ. సో ఆ విధంగా కసిగా పనిచేసినాం. ఇంటర్మీడియట్ లో వచ్చేసి మొత్తం డిస్ట్రిక్ట్ లెవెల్లో టాపర్ కావడం జరిగింది గురుజీ 2003లో. సో ఆ విధంగా వచ్చేసి బిఫోర్ షేప్ షాప్ లైఫ్ స్టైల్ అనేది ఈ విధంగా ఉంటుండే. సో తర్వాత చేస్తూ వచ్చినాం, ఇంటర్మీడియట్ పాస్ అయిపోయినాం. తెలిసిపోయింది సార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది అంతా సరిగా లేకుండే. సో ఫాదర్ అనేది అంతా చేస్తుండే, వర్క్ చేస్తుండే కానీ ఫుల్ఫిల్ చేయలేకపోతుండే. నా పైన డిపెండ్ అయిన సిబ్లింగ్ వచ్చేసి ఇద్దరుండే, వాళ్ళని సెట్ చేయాలి, వాళ్ళకి లైఫ్ అనేది సెట్ చేయాలని చెప్పేసి నా తమ్మునికి నా చెల్లె కోసం వచ్చేసి నేను ఆర్మీలోకి వెళ్ళడం జరిగింది. సో ఆర్మీలోకి వెళ్ళడం కూడా ఆ విధంగా సింపుల్ గా ఏం జరగలేదు గురుజీ. సో ఆర్మీలోకి వచ్చేసి నేను 5th టైంలో సెలెక్ట్ కావడం జరిగింది అన్నట్టు. సో చాలా మంది ఏం చేస్తాను చెప్పంటే ఫస్ట్, సెకండ్, థర్డ్లోనే వాళ్ళు గివ్ వేసేస్తారు, బట్ 5th టైంని అటెండ్ చేసి 100% చేయడం గురించి. సో అలాంటి గ్రేట్ ఏదని చెప్పేసి అంటే ద వరల్డ్ బెస్ట్ గ్రేటెస్ట్ ఫోర్స్ లో ఇండియన్ ఆర్మీలో జరగడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ ఆర్మీలో చెప్పుకోదగ్గ మానవ మద్రాస్ ఆఫర్స్ లో జరగడం జరిగింది గురుజీ. సో ఈ మద్రాస్ ఆఫర్స్ లో వచ్చేసి మిగతా కోర్తో పోల్చుకుంటే చాలా హార్డెస్ట్ ట్రైనింగ్ అంటే చెప్పంటారు గురుజీ. అంటే బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. సో ఆ విధంగా అలాంటి గ్రేటెస్ట్ హార్డెస్ట్ ట్రైనింగ్ లో కూడా తీసుకున్న తర్వాత, అలా తీసుకున్న టైంలోనే ఆర్మీలో ఉన్న టైంలోనే నాకు వచ్చేసి షేప్ షాప్ అవకాశం అనేది 3 times రావడం జరిగింది సార్. 3 times అంటే 2007లో ఒకసారి, 2013లో ఒకసారి, 2016లో ఒకసారి రావడం జరిగింది. సో ఈ అవకాశాన్ని నేను గివ్ చేశాను సార్. ఎందుకోసం అని చెప్పేసి అంటే చాలా మంది ఏమనుకుంటారని చెప్పంటే కావు, నేను ఫ్యాక్చువల్ ఏమని చెప్పంటే బయటకు వచ్చిన తర్వాత బిజినెస్ చేయాలని చెప్పి ఒక ఆశ ఉండే, జాబ్ చేయాలని చెప్పి ఒక ఆశ ఉండే, బయటకు వచ్చి జాబ్ చేయాలని చెప్పేసి ఆర్మీ వదిలేసిన తర్వాత. సో నేను 20లో రిటైర్ అయిన తర్వాత నాకు 21లో జాబ్ వచ్చినుండే సార్. జాబ్ కూడా ఒకటి కాదు సార్, 3 జాబ్లు వచ్చినుండే. SBIలో వచ్చినుండే, ఇంటెలిజెన్స్లో వచ్చినుండే, అండ్ ఇంకోటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ SOగా వచ్చినుండే. నాకు అనిపించింది జాబ్ లైఫ్ అనేది గత 17 సంవత్సరాలుగా చేస్తూ వచ్చిన, బట్ జాబ్ అనేది మన అవసరాలు మాత్రమే తీరుస్తుంది. నేను జాబ్కి అగనెస్ట్ కాదు, బట్ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, జాబ్ అనేది మన అవసరాలు మాత్రమే తీర్చింది తప్ప లగ్జరీస్ ఇవ్వలేదు సార్. సో నేను జాబ్గా తప్పంచన వేయడం లేదు. సో లైఫ్ మొత్తం ఈ విధంగా నార్మల్ చాలా బతుకులతో జీవిద్దామన్న ఒక మైండ్ సెట్ చేసి చెప్పంటే 100% బిజినెస్ చూస్ చేసుకోవడం జరిగింది అన్నట్టు. సో ఆ విధంగా బిజినెస్ చూస్ చేసుకోవడం వల్ల లైఫ్ స్టైల్ చూడండి సార్ ఏ విధంగా ఉందని చెప్పేసి అంటే, సో నార్మల్ గా ఆర్మీలో వచ్చేసి ఆఫీసర్ చూసి మేము హ్యాపీగా ఫీల్ అవుతుంటే మీ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ. సో ఇక్కడ చూస్తే ఆఫీసర్ కంటే ఎక్కువ ఉంది గురుజీ. సో థ్యాంక్ యూ గురుజీ. ఇదంతా షేప్ షాప్ ద్వారానే. షేప్ షాప్ కంటే ముందు వచ్చేసి 5 స్టార్ హోటల్ అంటే కూడా నాకు తెలియదు. సో 5 స్టార్ హోటల్లో చెక్ ఇన్ అవ్వడం అంటే కూడా తెలియదు. సో అలాంటి లీస్ట్ కండిషన్ ఫ్యామిలీ నుండి వచ్చేసి ఈ విధంగా షేప్ షాప్ ద్వారా మాకు వచ్చేసి మంచి అవకాశం దొరికింది గురుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుదానికి కోటి ధన్యవాదాలు. మార్చు లైఫ్ స్టైల్ అనేది చూడడానికి మనము
బయట చాలా మంది ఏమంటారని చెప్పేసి డ్రెస్సింగ్ సెన్స్ నార్మల్ ఇన్సర్ట్ వేసుకుంటేనే ఆర్మీలో లీవ్ వచ్చినప్పుడు ఇన్సర్ట్ వేసుకుంటేనే నీకు ఇన్సర్ట్ అవసరమా అని చెప్పి గేలి చేసే వాళ్ళు ఉన్నారు గురుజీ. సో అలాంటిది మనకి ఇక్కడ కోట్ వేసుకునే అవకాశం వచ్చిందని చెప్పేసి అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నా గురుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. సో ఇది మై స్వీటెస్ట్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఫ్యామిలీకి వచ్చేసి నేను హ్యాపీగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా గురుజీ. సో చూడండి ఫ్యామిలీలో చాలా మంది ఏమని చేసుకుంటుంటే కొంతమందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. నేను వచ్చేసి నా వైఫ్ని యాజ్ అ మదర్ నన్ను మదర్గా ట్రీట్ చేసింది. ఎందుకోసం అని చెప్పంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే తను కడుపులో దాచుకొని పక్క వాళ్ళకు కూడా చెప్పకుండా, సో ఆ విధంగా వచ్చేసి ఇప్పటివరకు మా లైఫ్ అనేది సాగుతుంది గురుజీ. ఎలాంటి చిన్న ఇష్యూ అనేది లేకుండా నేను మిస్టేక్ చేసి ఉండొచ్చు, బట్ మిస్టేక్ ను తల్లిలాగా క్షమించేసి నన్ను ముందు తీసుకెళ్తుంది అండ్ నాకు సపోర్ట్ ఇస్తుంది. సో నేను ఏం చేసిన చెప్పేసి దీనికోసం చాలా మంది ఏమంటారని చెప్పేసి అంటే ఫ్యామిలీని బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి అంటే భయపడతా ఉంటారు. నాకు వచ్చేసి ఇక్కడ విన్నర్షిప్ లో ఒక అవకాశం వచ్చింది గురుజీ. ఆ టైంలో నేను ఫ్యామిలీతో పాటు అటెండ్ చేయడం జరిగింది అన్నట్టు. ఆ టైంలో నేను వాళ్ళకి మాట ఇచ్చేసిన, ఇది వచ్చేసి మీకు 1 డే ఉంటే సరిపోతుందా, లైఫ్ టైం ఉంటే సరిపోతుందా అని చెప్పేసి. వాళ్ళు వచ్చేసి లైఫ్ టైం కావాలని చెప్పి అన్నారు గురుజీ ఎంజాయ్మెంట్ అనేది. సో లైఫ్ టైం ఉండాలని చెప్పేసి అంటే నన్ను 3 to 4 years మీరు డిస్టర్బ్ చేయకుండా నన్ను వదిలేసిన చెప్పేసి అంటే 100% నేను సక్సెస్ అయి చూపిస్తాను అని చెప్పేసి నమ్మకంతో బయలుదేరడం గురించి అప్పటి నుండి ఎలాంటి నాకు డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఫ్యామిలీని మొత్తమే తను చూసుకుంటూ సో నాకు సపోర్ట్గా ఉంది గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అచీవ్మెంట్స్ గురించి బిజినెస్ లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో వెపన్ తీసుకున్నాం, వెపన్ లా ఫీల్డ్ వెపన్ లా పనిచేసింది గురించి స్కూటీ అనేది. సో బిజినెస్ ద్వారా వచ్చిన చాలా మంది వచ్చి నేను ఆర్మీలో ఉండగా గురించి నార్మల్ సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకోవాలని చెప్పేసి అంటేనే భయపడే వాళ్ళం గురించి. సో ఇక్కడ బిజినెస్ సేఫ్ షాప్ ఒక దమ్ము ధైర్యం ఇస్తుంది గురించి ఎవరికైనా కానీ. ఆ ధైర్యం ఇవ్వడం వల్ల న్యూ యాక్టివ్ బైక్ తీసుకోవడం జరిగింది గురించి 96,000 తోటి. సో ఆ విధంగా వచ్చేసి మనకు ఒక ధైర్యం అనేది వస్తుంది. అదేవిధంగా హ్యాపీ ఫ్యామిలీ. సో చాలా మంది వచ్చేసి నార్మల్గా ట్రైన్ జర్నీ కానీ బస్ జర్నీ చేసే టైంలో వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే ఆ ఫోన్ వెనకాల ఉన్న సింబల్ యాపిల్ లోగో చూసేసి చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యేది గురించి. బట్ చూడండి యాపిల్లో ఉన్న ప్రతి ఒక్క బ్రాండ్ అనేది ఇప్పుడు వాడడం జరుగుతుంది గురించి షేప్ షాప్ దమ్ము ద్వారా. సో చూడండి షేప్ షాప్ అనేది మనకు అంత ధైర్యం ఇస్తుంది. సో షేప్ షాప్లో ఉండకపోతే యాపిల్ ఫోన్ అంటే తెలియదు, ఏ మ్యాక్ బుక్ అంటే తెలియదు, ఎయిర్ ప్యాడ్స్ అంటే తెలియదు. చాలా మంది వచ్చేసి తెలియని వాళ్ళకు కూడా తెలియకుండా చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ సేఫ్ షాప్ లోకి రావడం వల్ల వచ్చేసి మనకి ఇవన్నీ యూజ్ చేసే అవకాశం దొరికింది గురించి. అండ్ అదేవిధంగా కార్ ఆ టైంలో ఉన్న కండిషన్ బట్టి కార్ తీసుకోవడం జరిగింది గురించి. సో చాలా మంది ఏం చేస్తామని చెప్పేసి అంటే కార్ అంటే ఓన్లీ జస్ట్ కొనుక్కొని దానిపైన కవర్ వేసేసి దాని కలర్ పోగొట్టే కండిషన్లో పెట్టుకుంటారు చాలా మంది. బట్ అలా కాకుండా నియర్ అబౌట్ 1 lakh kilometers వరకు నా కార్ అనేది ఇప్పుడు జర్నీ జరిగింది గురించి. మీ పర్మిషన్ ఇస్తే కారు కూడా చేంజ్ చేయడానికి రెడీగా ఉన్నా గురించి. సో ఆ విధంగా వచ్చేసి కారును 24/7 వాడడం జరుగుతుంది, టీం కోసం యూజ్ చేయడం జరుగుతుంది. కారు ఉండడం వల్ల బిజినెస్ అనేది అచీవ్మెంట్స్ అని కాదు సార్, 100% ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. బిజినెస్ అనేది 100% ఇంక్రీజ్ అవుతుంది. కార్ అనేది చాలా మంచి యూస్ఫుల్గా ఉంటుంది. సో చాలా మంచి యూస్ఫుల్గా వెపన్గా ఉంది. అదేవిధంగా గురించి అచీవ్మెంట్స్ లో చెక్స్ తీసుకుంటే సార్ చూడండి నేను ఆర్మీలో ఉండగానే చెక్స్ అనేది రావడం జరిగింది చాలా కూడా. లాస్ట్ చూడండి హైయెస్ట్ అంటే ఒక మంత్ లో 1,80,000 వరకు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. అదేవిధంగా లక్షల్లో ఇన్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి అసలు ఊహించలేదు. ఎప్పుడైనా ఆర్మీలో సాలరీ వస్తూ ఉంటే ఏదైనా ఏపీఎఫ్ ఫండ్ తీసినప్పుడు మాత్రమే లక్షల్లో అకౌంట్లో బ్యాలెన్స్ కనబడుతుంటే ఈ విధంగా వచ్చేసి లక్షల్లో అకౌంట్లో పడుతూ ఉంటే అకౌంట్ అనేది షేక్ అవుతుంది గురించి. సో 100% ఇదంతా షేప్ షాప్ దయ వల్ల, గ్రేట్ మెంటర్ సపోర్ట్ వల్ల నేను ఒక సిస్టమ్ ప్రొడక్ట్ గా ఫీల్ అవుతా గురించి. సిస్టమ్ ఏం చెప్తే దాన్ని ఫాలో కావడం వల్ల ఇవన్నీ నాకు వచ్చినాయని చెప్పి ఫీల్ అవుతున్నా గురించి. సో చూడండి షేప్ షాప్ ద్వారా ఇంకేందని చెప్పేసి అంటే ఇంటర్నేషనల్ ట్రిప్ సార్, ఫస్ట్ వరల్డ్ ఇంటర్నేషనల్. చూడండి నార్మల్ గా ఆర్మీలో ఉండగా డొమెస్టిక్ ట్రిప్ లో వెళ్తుండే కావచ్చు పర్సనల్ డబ్బులతోటి, బట్ డొమెస్టిక్ జర్నీ చేస్తే కానీ ఇంటర్నేషనల్ జర్నీ అనేది చేయలేదు. ఇంటర్నేషనల్ జర్నీ అనే అనుభూతి అనేది షేప్ షాప్ ద్వారా నాకు వచ్చింది గురించి స్టార్టింగ్ లో. సో చూడండి ఈ విధంగా చూసుకుంటే మొత్తం అంతా మన ఫ్లైట్ లో అందరు మనమే, మన టీం ఉండడం వల్ల చాలా ఎక్సైట్మెంట్. సో ఆ విధంగా వచ్చేసి చాలా ఎంజాయ్ చేసాం గురించి. విత్ డివైన్ పవర్ అందరు గురువులతో మాట్లాడే అవకాశం వచ్చింది. ఇక్కడ చూస్తే మన గురువులు వచ్చేసి నార్మల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి అవకాశం రాదు, బట్ ఫారెన్ ట్రిప్ విన్నర్ అంటే 100% వచ్చేసి మనం గురువులతో మాట్లాడచ్చు. వాళ్ళ దగ్గర సెల్ఫీ కూడా తీసుకోవడానికి మనకు అవకాశం దొరికింది. అలాంటి డివైన్ పవర్ తో సెల్ఫీ తీసుకునే అవకాశం దొరికింది గురించి కోటి ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గురించి. చూడండి ఈ విధంగా ప్రతిది ఎంజాయ్మెంట్ ఫారెన్ ట్రిప్ అనేది. అదే విధంగా స్విట్జర్లాండ్, ప్యారిస్. సో కింద కొందరికి వచ్చేసి డ్రీమ్ కంట్రీ లాగా ఉంటుండే. సో డ్రీమ్ కంట్రీని వచ్చేసి కొంత సెలబ్రిటీలు వెళ్ళడానికి భయపడుతుండే. అలాంటి షేప్ షాప్ ద్వారా స్విట్జర్లాండ్, ప్యారిస్ వెళ్ళొచ్చామని చెప్పేసి అంటే అంత వన్ అండ్ ఓన్లీ షేప్ షాప్ ద్వారా దయవలనే మాకు అవకాశం లేదు. మనం ఇండివిజువల్గా వెళ్ళాలంటే కూడా అంత దమ్ము ధైర్యం అనేది మన లేదు. బట్ అయినా కానీ షేప్ షాప్ అవకాశం ఇవ్వడం వల్ల ఈ విధంగా వెళ్ళి రావడం జరిగింది గురించి. సో ఇక్కడ యూరోప్ కంట్రీ వీసా పడడం అనేది కొంత అచీవ్మెంట్ గా మనం ఫీల్ అవుతా గురించి. చాలా మంది కొందరికి వచ్చేసి
పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళకి వచ్చేసి వీసా అనేది దొరకదు. సో ఇలాంటి యూరోప్ కంట్రీస్ వీసా దొరకడం అనేది నా జీవితంలో చాలా అదృష్టంగా భావిస్తున్న గురించి. అంతా షేప్ షాప్ దయ వల్ల, మీ సపోర్ట్ వల్ల, మీ బ్లెస్సింగ్స్ వల్ల జరిగింది గురించి. అండ్ అదేవిధంగా చూడండి, ఎంజాయ్మెంట్స్ టీంతో పాటు ట్రైనింగ్స్ కూడా. సో సిల్వర్ లెవెల్ టు టోపాజ్ లెవెల్ అచీవ్మెంట్ చూడండి గురించి, స్టార్టింగ్ డే 1 నుండి మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఫాలో అవుతున్న గురించి, మీ మాట తప్పకుండా ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క అచీవ్మెంట్స్ టైంతో పాటు వస్తుంది. బట్ కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల లేట్ అయి ఉండొచ్చు. బట్ 100% గురించి నేను చెప్పినా కదా, 10 సంవత్సరాలైనా కానీ డైమండ్ 100% అవుతా అని చెప్పేసి ర్యాంక్ 1 to ర్యాంక్ 7 కూడా మీ ద్వారానే తీసుకోవడం జరిగింది గురించి. సో మీ ఆశీర్వాదం ఉంటే ఇంకా పెద్ద పెద్ద ర్యాంక్స్ అనేది తొందరగా ఫిల్ చేసేసి 100% ముందుకెళ్తాం గురించి. సో ఈ అచీవ్మెంట్స్ అనేది మరి నాకు మాత్రమే వచ్చినాయని చెప్పేసి అంటే నాకు మాత్రం కాదు గురించి. సో ఈ బిజినెస్ లో ఉన్న మెయిన్ ఫెసిలిటీ అంతా ఒకటే, మన మాత్రమే కాదు, మనతో పాటు జర్నీ చేసే ఏ ఒక్క వ్యక్తిని 100% మనము వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. వాళ్ళ అచీవ్మెంట్స్ కూడా చూసుకుంటే ఇక్కడ చాలా మంది గురించి కార్ అంటే తెలియని వ్యక్తులు కూడా కారు కొనుక్కోవడం జరుగుతుంది. కార్ అసలు జీవితంలో ఊహించుకున్న వ్యక్తులకు కూడా కార్ ఇప్పించడం జరుగుతుంది. సో అది అదృష్టంగా భావిస్తున్నాం గురించి. నా టీంలో కూడా 7 మెంబర్స్ కార్ తీసుకోవడం జరిగింది, స్కూటీస్ 9 మెంబర్స్, అండ్ ల్యాప్టాప్స్ వచ్చి 30. దాంట్లో యాపిల్ ల్యాప్టాప్స్ వచ్చేసి 12 గురించి. దీన్ని ఇంక్రీజ్ చేస్తాం గురించి 30 ప్లస్ 30 అయిపోతుంది. అదేవిధంగా మొబైల్స్ కూడా గురించి 22+ లో మొబైల్స్ ఉన్నాయి నా టీంలో. షేప్ షాదర్ తీసుకోవడం జరిగింది అన్నట్టు. అందులో 9 యాపిల్స్ మొబైల్స్ సార్. అదేవిధంగా ఫారెన్ ట్రిప్స్ ఇన్న వాళ్ళు ఇప్పుడు 22 మెంబర్స్ ఉన్నారు గురించి. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్లో వచ్చేసి నా టీం నుండి నెక్స్ట్ మంత్లో వచ్చేసి 11 మెంబర్స్ వస్తారు గురించి. ఈ విధంగా టీమ్ అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి గురించి, నాయి మాత్రమే కాకుండా. అదేవిధంగా గురించి మా లవ్లీ కోర్ టీమ్, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. సో చూడండి గురించి, వచ్చేసి నాకు 2 కళ్ళలాగా భావిస్తా. ఒక దగ్గర మనకి ఇన్కమ్ వస్తుంది, ఇంకో దగ్గర మనకి రెస్పెక్ట్ వస్తుంది. వీళ్ళు వచ్చేసి 2 కళ్ళలాగానే భావిస్తా. వీళ్ళందరూ నా సైనికుల గురించి, నా కోసం నా ఎల్లవేళ నా వెంట ఉండి నన్ను ముందుకు తీసుకెళ్తున్న నా సైనికులు. 100% వీళ్ళకు నేను థ్యాంక్ యూ చెప్తా గురించి. ఎందుకోసం అని చెప్పేసి అంటే అప్లైన్ ఉంటారు బట్ గైడ్ చేయడానికి మన కింద టీం అనేది మనకు సపోర్ట్ చేసే వాళ్ళు 100% ఉండాలి. వీళ్ళు వచ్చేసి నా కోసం ఏం చెప్పంటే వీళ్ళు టీం విషయంలో కానీ కాకుండా పర్సనల్ విషయంలో కూడా టైగర్ అని చెప్పేసి అంటే 100% గురుజీ జోబీ ప్రాబ్లం హే మై జిందా హూ అనే టైగర్ ఉన్నాడు గురుజీ. సో నాకు ఇప్పటికి కూడా అతను నేను జీవితాంతం రుణపడి ఉంటా, 100% నేను సపోర్టింగ్గా ఉంటా గురుజీ. అలాంటి టీం మన దగ్గర వచ్చిందని చెప్పేసి అంటే మీలాంటి గ్రేట్ మెంటర్షిప్లో మేము ముందుకెళ్ళడం వల్ల వీళ్ళందరూ వచ్చేసి మాతో పాటు నడుస్తున్నారు గురుజీ. సో వీళ్ళందరికీ ఒకసారి థ్యాంక్ యూ అండ్ ధన్యవాదాలు. అండ్ ఇక్కడ చూడండి గురుజీ, అనుకున్నది కలలుగానే మిగిలిపోతాయి, బట్ అడిగేస్తే కథలుగా మారిపోతాయి. సో మనము చేయాలని చెప్పేసి అనుకున్నామని చెప్పేసి అంటే 100% అది మనం అడిగేయాలి, ముందుకు వేయాలి సార్. చాలా మంది వేస్తూ ఉంటారు అని చెప్పేసి అంటే సో బిజినెస్ లో ప్లాన్ చెప్పాలని చెప్పంటే భయపడతా ఉంటారు. అలాంటి భయపడకుండా 100% ముందుకెళ్ళి మనం ప్లాన్ చెప్తా ఉంటేనే మనుషులకు తెలిసిపోతుంది. మనం భయపడదు ఎందుకంటే అక్కడ అనుకున్నామని చెప్పేసి అంటే అనుకుంటే ఏం కాదు సార్. బిజినెస్ వచ్చేసి అడిగేయాలి, 100% చేస్తేనే ఇక్కడ 100% మనకు వస్తుంది అన్నట్టు. సో అదేవిధంగా దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. సో చాలా మందికి ఏమవుతుందని చెప్పంటే కొంతమంది రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ రిజెక్షన్స్ రావడంతో చాలా మంది వేస్తూ ఉంటారని చెప్పేసి అంటే గివ్ అప్ వేసే వాళ్ళు ఉంటారు గురించి. సో అలాంటి గివ్ అప్ అనేది చేయకుండా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏ చిన్న ఇది వచ్చినా కానీ upline.com ని మనం కన్సల్ట్ చేసామని చెప్పేసి అంటే ఏ చిన్న ఇష్యూ వచ్చినా కానీ మనం చూసుకోవడానికి అప్లైన్ ఉన్నాడు గురించి. సో అలాంటి గ్రేట్ అప్లయన్స్ సెంటర్లో మేము పనిచేస్తున్నాం. 100% మేము వచ్చేసి మీ లెవెల్ వరకు 100% వస్తాం గురించి. మీ దారిలో నడుస్తున్నాం కాబట్టి. సో మీ దయ వల్ల గురించి టీం వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో రన్ అవుతుంది గురించి. ప్రజెంట్ వచ్చేసి స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక, తమిళనాడు అండ్ మహారాష్ట్ర, ఈ విధంగా వచ్చేసి వెస్ట్ బెంగాల్లో కూడా ఉంది గురించి. సో ప్రజెంట్ గా తమిళనాడు పైన ఫోకస్ చేయడం జరిగింది. తమిళనాడులో టీం బిల్డప్ అయిన తర్వాత 100% మిగతా పైన ఫోకస్ చేస్తాం గురించి. సో ఇక్కడ చాలా మంది వేస్తూ ఉంటారని చెప్పేసి అంటే గురువు మాటని కొంచెం వక్రీకరిస్తారు గురించి. సో ఆ విధంగా జరుగుతుంది. నేను కూడా నేను పర్సనల్గా చెప్తా ఉన్నా. సో నేను కూడా స్టార్టింగ్ లో వినలేదు. అప్లైన్ ఈజ్ లైక్ ఏ మ్యాప్ ఫర్ అవర్ లైఫ్ జర్నీ. మన జీవిత జర్నీకి వచ్చేసి అప్లైన్ వచ్చేసి ఒక గొప్ప వ్యక్తిలాగా పనిచేస్తారు మనకి. మనం వచ్చేసి గరీబ్పూర్లో ఉన్నాం సార్, అమీర్పూర్ వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాం, బట్ మనకు వే అనేది తెలియదు. సో ఆ విధంగా మనకు తెలిసిన వ్యక్తి, ఆల్రెడీ అమీర్పూర్లో ఉన్న వ్యక్తి వచ్చేసి మనకు గైడ్ చేస్తున్నప్పుడు మనం గుడ్డిగా నమ్మేసి వెళ్తే సరిపోతుంది. ఇక్కడ అప్లైన్ మనకి వేస్తా చెప్పంటే ఒక స్ట్రేట్ లైన్ ఉంది టైగర్, ఈ వేలో వెళ్ళు అని చెప్పేసి అంటే చాలా మంది వేస్తూ ఉంటారని చెప్పంటే డౌట్స్ వచ్చి మేము కూడా అప్ డౌన్ కావడం జరిగింది గురించి. సో అప్ డౌన్ చేయడం వల్ల డైమెన్షిప్ అనేది లేట్ అవుతుంది. సో ఎవరైతే స్ట్రేట్ లైన్లో 100% వెళ్తారో 100% ఇక్కడ సక్సెస్ కావచ్చు. ఎవరైతే కరెక్షన్ కాలేదో 100% వాళ్ళు బిజినెస్ నుండి కరెక్ట్ అయిపోతారు సార్ గురుజీ. సో అదేవిధంగా
చూడండి ఇక్కడ దిశ ప్రమోట్ విత్ ద ఫ్యామిలీ. సో మెయిన్ సక్సెస్ కీస్ ఏందని చెప్పేసి అంటే మన బిజినెస్ లో వచ్చే ఏ ఒక్క వ్యక్తినైనా సరే 100% సిస్టమ్ తో కనెక్ట్ చేయించాలి. ఆ సిస్టమ్ ఏందని చెప్పేసి అంటే మనం చేయని పని థర్డ్ పార్టీ తో వర్క్ అవుతుందని చెప్పి చెప్తారు గురుజీలు. సో ఆ విధంగా గురుజీ ఏది చెప్తుండో టైగర్ సిస్టమ్ తో కనెక్ట్ చేయించండి చెప్పంటే ప్రతి ఒక్కరిని విత్ ఫ్యామిలీతో ప్రమోట్ చేయడం వల్ల రిజల్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గురుజీ. విత్ ఫ్యామిలీతో దిశ లాంటి గ్రేట్ ట్రైనింగ్ అటెండ్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చేసి ఒక మైండ్ అనేది ఓపెన్ అయిపోయింది. చాలా మంది ఫుల్ టైం లీడర్స్ గా మారడానికి కూడా దిశ అనేది నాకు చాలా సపోర్ట్ చేసింది గురుజీ. సో అలాంటి ప్రతి ఒక్క ట్రైనింగ్ బిజినెస్ లో ఉన్న ఏ ఒక్క ట్రైనింగ్ అయినా ఇప్పటివరకు కూడా నేను చెప్తున్నా గురించి నేను బిజినెస్ లో కంటిన్యూ అయినప్పటి నుండి అప్లైన్ నాకు వచ్చేసి ఆర్డర్ ఇచ్చిందా 100% టైగర్ నువ్వు రావాలి అని చెప్పేసి నాకు ఆర్డర్ ఇవ్వని చెప్పేసి అంటే ఎలాంటి డౌట్ లేకుండా కళ్ళు మూసుకొని గురించి ఎంత కంట్రిబ్యూషన్ అయినా సరే లెవెల్ అప్ కోసం ఢిల్లీకి రమ్మని చెప్పింది గురించి 1 night 2 స్టేయింగ్ అప్పుడు 21,000 చేంజ్ ఏముండే. బట్ అయినా కానీ నేను కళ్ళు మూసుకొని వెళ్ళినా గురించి నాకు ఆ టైంలో బిజినెస్ గురించి పూర్తిగా తెలియదు, స్టార్ట్అప్ లోనే ఉండే. బట్ ఆ టైంలో వెళ్ళమని చెప్పేసి అంటే ఆ విధంగా గుడ్డిగా నమ్మి వెళ్ళడం వల్లనే 100% నాకు ఇవన్నీ అచీవ్మెంట్స్ కానీ టీమ్ కానీ వచ్చింది గురించి. సో అదే విధంగా అదే జోస్ తోటి ముందుకు కొనసాగిస్తున్నాం గురించి. సో చూడండి గురించి మీ ఆశీర్వాదంతో మేము పెట్టుకున్న డేట్ వచ్చేసి 4 September 2006 వచ్చేసి 2026 వచ్చేసి 100% డైమండ్ డేట్ అనేది ఫిక్స్ అయిపోతుంది గురించి. డైమండ్ చూపిస్తాం గురించి. సో ఇది నా డైమండ్ డేట్. నేను ఫస్ట్ డైమండ్ ఫంక్షన్ బబేజ్ గురించి చూడడం జరిగింది. ఆ ఫోటో నేను ఎరేజ్ చేసుకొని నేను ఊహించుకుంటున్నా గురించి. సో 24/7 వచ్చేసి నేను కళ్ళలో ఇదే కనబడతా ఉంటుంది. సో ఆ విధంగా మనం వచ్చేసి మీరు చెప్తా ఉంటారు గురించి మన కళ్ళ ముందు ఏదైతే కనబడుతూ ఉంటుందో మనకు దొరుకుతుందని చెప్పేసి ఆ విధంగా వచ్చేసి నేను ఈ విధంగా డ్రీమ్ బోర్డ్ రెడీ చేసుకోవడం జరిగింది. అదే విధంగా డ్రీమ్ హౌస్ కూడా గురించి గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవడానికి May 18, 2026 నాకు తీసుకోవడం జరిగింది గురించి. సో ఈ విధంగా మీరు మీ ఆశీర్వాదం ఉంటే ప్రతిదీ నాకు దొరుకుతుంది గురించి. 100% డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అయిపోతాయి. సో అదే విధంగా ల్యాండ్ రోవర్ డిఫెండర్ మై డ్రీమ్ కార్ వచ్చేసి ల్యాండ్ రోవర్ డిఫెండర్ గురించి 5 July 2027 డెలివరీ డేట్ పెట్టుకోవడం జరిగింది గురించి 1.8 CR లో. సో చూడండి గురించి సిఆర్ అనేది యాక్చువల్లీ ఆర్మీలో ఉండగా సో వేలల్లోనే జస్ట్ కౌంట్ చేయడానికి కొంచెం ఆలోచిస్తుండే, వేలల్లో అమౌంట్ కౌంట్ చేయడానికి ఎప్పుడో లక్షల్లో అకౌంట్లో వస్తే చేస్తుండేవి. బట్ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత సిఆర్ల కంటే ఏది వాడడం లేదు గురించి, కోట్ల కంటే సంఖ్య తగ్గించడం లేదు. సో అదంతా మొత్తం పవర్ ఆఫ్ సేఫ్ షాప్ ద్వారానే జరుగుతుంది గురించి. సో నా లైఫ్ టైం ఏందని చెప్పంటే సో నేను వచ్చి 2035 వరకు నా టీంలో వచ్చేసి 1000 మంది డైమండ్ చెప్పేసి ఎయిమ్తో ముందుకెళ్ళడం జరుగుతుంది గురించి. లాంగ్ టర్మ్ గోల్తో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా ఎవరైతే నాతో పాటు నడుస్తారో నా టీం 100% నన్ను నమ్మి ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం నేను డైమండ్ అయ్యి వాళ్ళ కోసం 100% నేను చేయడానికి రెడీగా ఉన్నా గురించి. ఆ తాకత్ మీ బ్లెస్సింగ్స్ ఉంటే 100% అయిపోతుంది గురించి. అదే విధంగా గురించి ఇక్కడ సెకండ్ హ్యాండ్ పల్సర్ బైక్ కొనడానికి భయపడే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన నేను ప్రైవేట్ జెట్ని కూడా నేను నా డ్రీమ్ ఫ్లైట్గా పెట్టుకున్నా అని చెప్పంటే ఆలోచించండి. అంటే ఎంత పవర్ అంటే షేప్ షాప్లో ఉండడం ద్వారా ఇవంతా అవకాశం వచ్చింది. ఆ దమ్ము ధైర్యం అనేది మనకి ఎక్కడ వచ్చింది చెప్పేసి అంటే షేప్ షాప్ ద్వారా వచ్చింది. ఆర్మీ నార్మల్గా జాబ్ చేస్తూ ఉంటే ఈవెన్ నార్మల్ ఇంటెలిజెన్స్ జాబ్ చేస్తే ₹1,00,000 సాలరీ వస్తుండే కావచ్చు. బట్ ₹1,00,000 సాలరీ తోటి ఇవన్నీ మనకు కావు. ఈవెన్ దానిలో ప్రయాణం చేయడానికే ఖర్చు జరపవు. బట్ ప్రైవేట్ జెట్ను కూడా పెట్టుకున్నామంటే ఒకసారి ఆలోచించుకోండి గురించి. సో ఇదంతా షేప్ షాప్ దయవల్ల షేప్ షాప్ అనేది మనకు అంత సపోర్టింగ్గా ఉంటుంది. దమ్ము ధైర్యాన్ని మనకు వచ్చేసి షేప్ షాప్ ఇస్తుంది. అదేవిధంగా 4 September 2036 వచ్చేసి ఫ్లైట్ డేట్ డెలివరీ కూడా తీసుకోవడం జరిగింది గురించి. అదేవిధంగా నా పిల్లల్ని ఈ ఇండియన్ ఫోర్బ్స్ అని చెప్పి మ్యాగజైన్లో వచ్చే విధంగా వేయాలని చెప్పేసి అంటే వాళ్ళ కోసం అంతా కష్టపడాలని చెప్పి గురించి 2045 వరకు నేను డ్రీమ్గా పెట్టుకోవడం జరిగింది గురించి. సో ఇవన్నీ అచీవ్మెంట్ చేయడానికి చేయాల్సిన వర్క్ అంతా మొత్తం ఫీల్డ్ వర్క్. చాలా మంది ఫీల్డ్కి వెళ్ళడానికే భయపడుతూ ఉంటారు. ఫీల్డ్లో గురించి నేను మెంటర్స్ ద్వారా నేర్చుకొని నా డౌన్లైన్స్ని నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నా గురించి. సో ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉన్నాం. లైఫ్ టైం లెర్నర్గా ఉండడానికి నేను రెడీగా ఉన్నా గురించి. మీ ఆశీర్వాదం ఉంటే 100% అతి త్వరలో డైమండ్ అయిపోతుంది. ఈ విధంగా ఫీల్డ్ వర్క్లో ఎవరైతే లెజెండ్ అవుతారో మీరు చెప్తా ఉంటారో గురించి ప్లాన్ చెప్పడంలో మాస్టర్ అయిపోవాలని చెప్పేసి ఆ ప్లాన్ చెప్పడంలో మాస్టర్ అయిపోతున్నాం. మా నుండి కూడా మాస్టర్లుగా తయారు చేస్తున్నాం. మా టీం నుండి కూడా కోర్ టీం తయారు చేయడంలో బిజీ అయిపోయినా కూడా 100% ఫీల్డ్ వర్క్ ఎవరైతే దానిలో పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళు వచ్చేసి ముందుకెళ్ళడం జరుగుతుంది. సో మరి ఫీల్డ్ వర్క్లో మనం మాస్టర్ కావాలని చెప్పేసి అంటే మన దగ్గర మెయిన్ కావాల్సిన ఐటమ్ ఏంటని చెప్పేసి అంటే టూల్స్. చాలా మంది వేస్తూ ఉంటారని చెప్పేసి అంటే 20,000 ప్యాకేజ్ పెట్టయితే కొనుక్కుంటారు గురించి. చాలా మంది జస్ట్ ఒక 600తో టూల్స్ కొనుక్కోవడానికి భయపడుతూ ఉంటారు. సో చూడండి మనం వచ్చేసి ఎంత పెద్దగా ఎదగాలన్నా కానీ మీకు ప్యాకేజ్ తీసుకుంటే ఓన్లీ ఐటమ్ మాత్రమే వస్తుంది. లక్షల కోట్లు సంపాదించాలని చెప్పంటే టూల్ కావాలని చెప్పేసి మీరు అన్నారు గురించి. సో అందుకోసమే టూల్స్ అనేది 100% ప్రమోట్ చేయడం జరుగుతుంది గురించి. ఎవరైతే కొత్తగా జాయిన్ కానీ ఏ వ్యక్తి అయినా సరే FIM చేయడం, 100% టూల్స్ ఇవ్వడం, లిస్ట్ అవుట్ చేయడం. సో ఈ సక్సెస్ మంత్ర ఏదైతే ఉందో దాన్ని 100% మేము ఫాలో అవుతున్నాం గురించి. దాన్ని 100% టీంలో కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గురించి
సో నేను ఓన్లీ టీంకు ప్రమోట్ చేయడమే కాదు, నేను కూడా 100% యూజర్గా ఉన్నా గురించి ప్రతి ఒక్క ఐటమ్ వాడుతున్నా చూడండి. చిన్న పిల్లలకు చూస్తే బాల్ పోస్ట్ కానివ్వండి, టూత్ పేస్ట్ కానీ, సోప్ కానీ, షాంపూ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, నూనె ప్రీమియం కానీ, ప్రతిదీ గురించి షేప్ షాప్లో లేని ఐటమ్ మాత్రమే నేను బయట కొనుక్కోవడం జరుగుతుంది గురించి నేను ప్రౌడ్గా ఫీల్గా చెప్తాను. ఈ నూనె అనేది ఎప్పటి నుండి వాడడం స్టార్ట్ అయిందో మా మేడం హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గిపోవడం జరిగింది అన్నట్టు. సో నూనె అనేది సర్వరోగ నివారణగా పనిచేస్తుంది. సో వీటితో పాటు గురించి సో నా కమిట్మెంట్ గురించి సో ఈ టార్గెట్లో సమ్మర్ సాఫ్ టార్గెట్లో వచ్చేసి 30 మెంబర్స్ 100% నా టీం నుండి గురించి 100% విన్ చేస్తా గురించి, థాయిలాండ్ విన్ చేస్తా. సో అదేవిధంగా ఇదే టార్గెట్లో వచ్చేసి మీ ఆశీర్వాదంతో గురుజీ నా 8th ర్యాంక్ ఫినిష్ అయిపోతుంది గురుజీ. జస్ట్ సమ్ వ్యూస్ పెండింగ్ ఉన్నాయి. ఈ టార్గెట్తో 100% అయిపోకూడదు గురుజీ. ఇది 100% నా కమిట్మెంట్ గురించి ఇది చేసి చూపిస్తా. ఈ టార్గెట్లోనే నాది అయిపోతుంది టార్గెట్ నా టార్గెట్ అయిపోతుంది ఇండివిజువల్గా. అదేవిధంగా నాది ర్యాంక్ కూడా ఫినిష్ చేయడం జరుగుతుంది గురుజీ. అదేవిధంగా ఇవన్నీ చేయడానికి సక్సెస్ కీ పాయింట్స్ గురించి ఇవన్నీ మిమ్మల్ని చూసి నేర్చుకున్నాయి. చూడండి ఇక్కడ చాలా మంది ఏమంటారు అంటే మోటివేషన్ అనేది అవుటర్ మోటివేషన్ అవుతా ఉంటారు సార్. ఏదైనా ట్రైనింగ్ వినడంతో ఎస్ చేద్దాం సార్, రీచ్ చేద్దాం సార్ అని చెప్పి అంటారు. బట్ ఏందని చెప్పేసి అంటే మనకి ఎప్పటివరకు అయితే ఇన్నర్ మోటివేషన్ ఉండదో, ఆ ఇన్నర్ మోటివేషన్ అనేది మీకు లోతులో ఉండాలి సార్. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పైన డిపెండ్ అవుతుంది. చూడండి మీరు ఒకసారి మీరు మోటివేషన్ కావాలని చెప్పేసి అంటే మీ ఫ్యామిలీ, మీ ఫాదర్ వచ్చి మీ ఫ్యామిలీని ఏ విధంగా నడిపించని చెప్పేసి ఆ ఇన్నర్ మోటివేషన్ నా ఫ్యామిలీ వచ్చి నా ఫాదర్ వచ్చేసి నా ఫ్యామిలీ నడిపించడానికి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఎందుకని చెప్పంటే నేను ఒక ఫాదర్ అయిన తర్వాత తెలుస్తుంది. సో ఆ విధంగా నాకు ఇన్నర్ మోటివేషన్ ఉంది. నా పిల్లలు, నా ఫాదర్ నాకు ఏదైతే కొంచెం కష్టంగా నన్ను ముందుకు తీసుకెళ్ళిండో అది నా పిల్లలకి ఇవ్వద్దని ఒక ఇన్నర్ మోటివేషన్ నాకు ఉంది గురించి. ఆ ఇన్నర్ మోటివేషన్ తోనే ముందుకెళ్ళడం జరుగుతుంది. సింగిల్ మైండ్ అప్రోచ్ నా కోచ్ ఏదైతే చెప్తున్నాడో 100% దాన్నే ఫాలో అవుతా గురించి. నా కోచ్ ఏ టైగర్ ఈ ప్లేస్కి వెళ్ళొద్దు అని చెప్పేసి 100% వెళ్ళను గురించి. ట్రైనింగ్ 100% రావాలని చెప్పి వస్తా గురించి. ఆ విధంగా వచ్చి నా కోచ్ ఏది చెప్తే మాట చదవకుండా ముందుకెళ్తున్నా గురించి. ఆ విధంగా సింగిల్ మైండ్ అప్రోచ్ ఉండడం వల్లనే ఇవన్నీ అచీవ్మెంట్స్ కానీ టీం కానీ రావడం జరుగుతుంది గురించి. ఫుల్ ఎక్సైట్మెంట్ ఎప్పుడు చూసినా కానీ చాలా మంది ఏం చేస్తూ ఉంటారని చెప్పేసి అంటే కొంతమంది ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి చెప్పేసి అంటే వాళ్ళు వచ్చేసి ప్రాబ్లం పైన ఫోకస్ చేస్తూ ఉంటారు గురించి. సో నేను ఎప్పుడు మీ నుండి నేర్చుకున్నాను చెప్పంటే ప్రాబ్లం పైన ఫోకస్ చేస్తే ప్రాబ్లంగానే మిగిలిపోయింది. సో ఇంతవరకు సొల్యూషన్ రాలేదు. ఎందుకోసం అని చెప్పేసి అంటే గత కొన్ని సంవత్సరాల ముందట మీరు చెప్పిన గురించి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అంటే సాల్వ్ చేసుకొని వస్తా గురించి మీకు కూడా మాట ఇచ్చిన. బట్ ఆ ప్రాబ్లం అనేది ఇప్పటివరకు ప్రాబ్లంగానే మిగిలిపోయింది తప్ప అది వచ్చేసి సాల్వ్ కాలేదు గురించి. సో అందుకోసమే ప్రాబ్లం ఏది వచ్చినా గురించి దాన్ని పక్కన పెట్టేసి ఫుల్ ఎక్సైట్మెంట్తో ముందుకెళ్ళడం జరుగుతుంది. సో వెళ్ళడం వల్లనే మీ ఆశీర్వాదంతో ఇవన్నీ అచీవ్మెంట్స్ రావడం జరుగుతుంది గురించి. సో డైలీ సెల్ఫ్ టాక్ గురించి. సెల్ఫ్ టాక్ అనేది 200% వర్క్ అవుతుంది. సో నేను మాత్రమే కాదు, నా ఫ్యామిలీ, మా మేడం కానీ మా పాప కూడా సెల్ఫ్ టాక్ యూజ్ చేయడం జరుగుతుంది. చాలా అంటే చాలా బెనిఫిట్స్ వస్తుంది సెల్ఫ్ టాక్ ద్వారా. ఇన్ కేస్ ఎవరైనా ఫీల్డ్లో టైర్ అయినప్పుడు సెల్ఫ్ టాక్ రాయాలని కండిషన్ ఉంటే సెల్ఫ్ రికార్డ్ చేసింది చెవిలో పెట్టుకొని వినడం వల్ల కూడా మనకు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది మన బాడీలో క్రియేట్ అవుతూ వచ్చినాయి కొద్ది. సో సెల్ఫ్ టాక్ అనేది ఆ విధంగా మంచిదైంది. అవైతే సోషల్ మీడియాని చాలా బిజీగా ఉంటుండే కొంచెం. ఇంతకుముందు స్క్రీన్ టైం అనేది 8 hours ప్లస్లో ఉంటుండే. బట్ ఎప్పుడైతే సోము గురించి చెప్పినప్పటి నుండి స్క్రీన్ టైం వచ్చేసి 3.30 hours తగ్గించడం జరిగింది గురించి. నేను 100% సోషల్ మీడియాని వాడడం అవాయిడ్ చేయడం జరిగింది. దానివల్ల బిజినెస్లో ఫోకస్ చేయడానికి ఒక మంచి అవకాశం గురించి. సో అదేవిధంగా ఆల్వేస్ విత్ ద టీమ్ తోటి 100% గురించి ఏ చిన్న విషయమైనా సరే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తమిళనాడులో కూర్చొని చెప్పేసి అంటే టీం దగ్గరికి వెళ్ళి కూర్చున్న గురించి ఇన్ కేస్ ప్లాన్ లేకున్నా కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేసాం, టీంతో స్పెండ్ చేసామంటే మనకి ఏదో ఒక విషయం తెలుస్తుంది. మనం ఏదో ఒక వ్యక్తి దగ్గర కలవడానికి ఈజీగా అవుతుంది. ఆల్వేస్ టీంతో మూమెంట్ చేస్తూ ఉంటాం గురించి. అదేవిధంగా ప్రమోట్ విత్ ద టూల్స్. ఎవరైనా సరే 100% వాళ్ళకి టూల్స్ తోటి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం అని చెప్పి అంటే మీరు చెప్తారు గురించి మనం చేయని పని వచ్చేసి మన టూల్స్ పనిచేస్తాయని చెప్పేసి. సో ఆ విధంగా వచ్చేసి టూల్స్ ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది గురించి. ప్లానింగ్స్ అనేది లైఫ్ ప్లానింగ్స్, పర్సనల్ ప్లానింగ్స్ కానీ అండ్ బిజినెస్ ప్లానింగ్స్ కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్స్ కానీ మెంటర్ దగ్గర కూర్చొని మెంటర్ దగ్గర డిస్కషన్ చేసిన తర్వాత ఏదైనా సరే సో 100% మీరు చెప్పిన విధంగానే చేయడం జరుగుతుంది గురించి. డైలీ వచ్చేసి 3 to 5 ప్లాన్స్ 100% గురించి ఫోన్ ద్వారా కానీ ఫిజికల్గా కానీ నా పర్సనల్గా ప్లాన్ చెప్పడం అనేది ఎప్పుడైతే అలవాటు చేసుకున్నానో గురించి అప్పటి నుండి రిజల్ట్లో. సో ఇంతకుముందు స్టార్టింగ్లో కొంచెం జీరో చెక్ వస్తూ ఉండే. బట్ జీరో చెక్ అనేది లేకుండా చేసుకున్నామని చెప్పేసి అంటే ఈ పర్సనల్ ప్లాన్స్ వల్లనే 100% నాకు రిజల్ట్ వస్తుంది గురించి. సో వీక్లీ యాక్టివిటీస్ ప్రతిదీ 8 step ట్రైనింగ్ కానీ అండ్ FIM కానీ 100% చేస్తున్నాం గురించి. మంగళవారం వచ్చేసి తెలుగు ప్లాన్ కూడా ఇవ్వడం జరుగుతుంది జూమ్లో కానీ ఫిజికల్గా కానీ. ఆ విధంగా వెన్యూతో పాటు ఆన్లైన్లో వెన్యూగా జూమ్లో వినియోగించడం జరుగుతుంది గురించి. సో ప్రతి యాక్టివిటీస్ అనేది చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డ్రెస్ కోడ్ మీరు చెప్తా ఉంటారు గురించి. ప్రతిసారి డ్రెస్ కోడ్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక డ్రెస్ కోడ్ ఉంటా అని చెప్పేసి ఎప్పుడైతే డ్రెస్ కోడ్ యూజ్ చేయడం పర్ఫెక్ట్గా ఫాలో అయినామో
అప్పటి నుండి బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. అదేవిధంగా దాంతో పాటు నన్ను చూసి నా టీం కూడా ఫాలో అవ్వడం జరిగింది గురుజీ. సో బయట ఇన్ కేసు నా టీం తోటి నార్మల్ ఏదైనా సింపుల్ డ్రెస్ లో కనబడడానికి నాకు భయం వేస్తుంటే ఆలోచించుకోండి, ప్రాపర్ డ్రెస్ కోడ్ వేయడానికి ముందుకెళ్తాం గురుజీ. అదేవిధంగా 3 రూల్స్ 3 కార్డినల్ రూల్స్ అనేది ఎప్పటికీ బ్రేక్ చేయం గురుజీ. లైఫ్ టైం జీవితం ఉన్నంత వరకు బ్రేక్ చేయం గురుజీ. 100% దాన్ని ఫాలో అవుతూ వస్తున్నాం. అదేవిధంగా 3 పవర్స్. సో మీకు అన్ని సబ్మిషన్ అయిపోయినా గురించి లైఫ్ అనేది 100% సబ్మిట్ చేసేసినాం. మీరు ఏం చెప్తే దాన్ని ఫాలో అవుతున్నాం గురించి. పవర్ ఆఫ్ యూనిటీ కానీ పవర్ ఆఫ్ సబ్మిషన్ అనేది ఈ విధంగా మీరు 100% చేస్తూ వచ్చినాం. అది చేయడం వల్లనే 100% ముందుకెళ్తున్నాం గురించి. ఆల్వేస్ ఫస్ట్ ప్రియారిటీ ఫర్ సిస్టమ్ ఏ చెప్తే అది నాకు ఫైనల్ గురించి. సో చాలా మందికి మా ఫ్యామిలీలో కూడా డౌట్స్ ఉంటుండే గురించి. ఈ పర్సన్ ఏంది జాబ్ రిటైర్డ్ అయి వచ్చిండు, జాబ్ వచ్చినా కూడా జాబ్ వదిలేసి పిచ్చోన్ లాగా దీని వెనకాల తిరుగుతున్నాడు చేస్తున్నాడు అని చెప్పేసి. సో సిస్టమ్ ని ఫాలో అవడం వల్ల నాకు అచీవ్మెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో కొన్ని రోజులు వచ్చేసి ఇవి తాత్కాలికమే గురించి. తాత్కాలికమే నాకు 100% అర్థమైంది. మీ రూట్లో మేము వెళ్తున్నాం కాబట్టి 100% మేము కూడా మీ లెవెల్ వరకు రాగలుగుతాం. మాకు అనిపించింది స్టార్టింగ్ లో మీరు ఎంత కష్టపడి ఉంటారో, బట్ ఇప్పుడు వచ్చి మాకు ఈ విధంగా సోషల్ మీడియా కానీ ప్రతిదీ ఉండడం వల్ల ఇంకా ఈజీ అయిపోయింది. సో 100% గురించి ఆల్వేస్ సిస్టమ్ కు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ ముందుకు వస్తున్నాం. సో నా టీం కూడా అదే అలవాటు చేస్తే గురించి. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని 100% సద్వినియోగపరచుకుంటా గురించి. సో మీ ఆశీర్వాదం వచ్చేసి 24/7 మాతో ఉన్నదని చెప్పేసి అంటే ప్రతి ఒక్క అచీవ్మెంట్స్ అనేది మేము చేసి చూపిస్తాం గురించి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గ్రేట్ మెంటర్స్. థ్యాంక్ యూ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. థ్యాంక్ యూ రాయల్ టైగర్ టీమ్. థ్యాంక్ యూ షేప్ షాప్. థ్యాంక్ యూ గో అండ్ యూనివర్సల్ కాంగ్రెస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురించి. ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మావజీ. టైగర్ గ్రేట్. చలో గ్రేట్. దురిశెట్టి శ్రీనివాస్ ఒకసారి బిగ్ క్లాప్స్ అండి దురిశెట్టి శ్రీనివాస్కి వచ్చేసి. వాహ్ సూపర్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ సూపర్. నీ లైఫ్ జర్నీ, నీ యొక్క డ్రీమ్స్ చూస్తేనే తెలిసిపోతుంది అనమాట. ఎక్దమ్ ప్రైవేట్ జెట్లే ఉన్నాయి డైరెక్ట్గా వచ్చేసి. ప్రైవేట్ జెట్లు, ఆ తర్వాత ఫోర్బ్స్, చాలా పెద్ద. ఎందుకంటే పెద్ద పెద్ద డ్రీమ్స్ చూసినప్పుడే పెద్ద పెద్దగా మనం అచీవ్ చేయొచ్చు అనమాట. రైట్, అంతేనా? ఎస్ మావజీ. గ్రేట్ సూపర్ డూపర్ హిట్ ఎక్సలెంట్ అనమాట. వన్స్ అగైన్ అండ్ ఒకసారి బిగ్ క్లాప్స్ అండి మిస్టర్ శ్రీనివాస్కి వచ్చేసి. ఒకసారి అందరు కలిసి బిగ్ క్లాప్స్ వేయండి. వా గ్రేట్. చలో ఈరోజు నేను ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్కి మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. అది కొంచెం ఫ్రెషర్ పార్టీకి.